మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తండ్రి. తండ్రి, మరి యొక్క ఆదివారపు దినమందు మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మీ గురించి కొన్ని మాటలు నేర్చుకొనుచుండగా మీరే మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేస్తారని కోరుకుంటూ, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసుతో మరి వాక్యాన్ని అంగీకరించలాగన కృప దయచేస్తారని కోరుకుంటూ, మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరి ఈరోజు పాఠం పేరు వచ్చేసి శాస్త్రానికి అందని ప్రకృతి వైపరీత్యాలు. మరొకసారి, శాస్త్రానికి అందని ప్రకృతి వైపరీత్యాలు. ప్రియులారా, ఈరోజు శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. శాస్త్రానికి తెలియనిదంటూ ఏమీ లేదని, శాస్త్రానికి అంతా తెలుసని మరి ఈరోజు శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అంటే ఈరోజు కొత్త కొత్త ప్రయోగాలు చేసి అనేకమైన వస్తువులు కనుగొని వాటి ద్వారా మరి శాస్త్రానికి తెలియనిది అంటూ ఏది ఉండదని, చివరికి మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని కూడా మరి 1200 సంవత్సరాలు పెంచుతామని ఈరోజు శాస్త్రం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ శాస్త్రం ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా శాస్త్రానికి తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అనేకమైన సంగతులు శాస్త్రానికి తెలియని, అందనటువంటి మరి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. మరి ఆ శాస్త్రానికి అందనటువంటి విషయాలు ఏంటి, సంగతులు ఏంటి, మరి ప్రకృతి వైపరీత్యాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకుందాం. మరి శాస్త్రానికి అందని ప్రకృతి వైపరీత్యాలు. మరి ప్రకృతి అనగా, ప్రకృతి ఎలా కలిగిందంటే దేవుని యొక్క మాట ద్వారా. అంటే దేవుడు కలుగును గాక అంటే కలిగాయి. అందుకే మరి విశ్వమంతా ఎలా కలిగిందని ఒకసారి మనం బైబిల్ని ఆలోచించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడని పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ప్రపంచంలో ఎవరి మాట ద్వారా కలిగాయని ఆలోచించినట్లయితే దేవుని యొక్క మాట ద్వారా. ఈరోజు భూమి ఎలా కలిగింది? దేవుని యొక్క మాట ద్వారా. సూర్యుడు ఎలా కలిగాడు? దేవుని యొక్క మాట ద్వారానే. చంద్రుడు ఏ విధంగా కలిగాడంటే దేవుని యొక్క మాట ద్వారా. భూమి పైన ఉన్న ప్రతి వృక్షం కానీ, ప్రతి జంతువు కానీ ఎవరి మాట ద్వారా కలిగాయంటే దేవుని యొక్క మాట ద్వారా. మరి దేవుడు కలిగించినటువంటి ఈ విశ్వం అంతా, ఈ ప్రకృతి అంతా దేవుని యొక్క మాట ద్వారా కలిగాయి. కాబట్టి మరి ప్రతిదీ కూడా, ప్రకృతిలో సంభవించే ప్రతిదీ కూడా దేవుడే చెప్పాలి ప్రియులారా. అంటే మనిషి అనుకున్నటువంటి జ్ఞాన ప్రకారంగా ఏది చెప్పలేడు. ఎందుకంటే దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మరి ప్రకృతి వైపరీత్యాలు అంటే భూమి పైన మరి ప్రకృతి ఉంది కదండి. మరి ప్రకృతిలో ఏవి సంభవిస్తాయి? ఉదాహరణకు ఒక భూకంపం సంభవిస్తుంది, అలాగే ఒక తుఫాను సంభవిస్తుంది, లేదా ఒక సునామీ సంభవిస్తుంది. అంటే ఇవన్నీ ప్రకృతిలో సంభవించే, మన కళ్ళకు కనిపించే మరి సంగతులు ఇవి. అంటే ఒక తుఫాను కానీ, భూకంపం కానీ, ఒక సునామీ కానీ సంభవిస్తాయి. మరి తుఫాను ఏ విధంగా సంభవిస్తుంది, ఎందుకు సంభవిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అలాగే మరి భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి, ఎక్కడ సంభవిస్తున్నాయి, వాటిని ఎలా ఆపాలి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాశాడు దేవుడు. మరి తుఫాను ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోని యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం.
గాలి తనకిష్టమైన చోట విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అంటే గాలి తనకిష్టమైనట్టు చోటును విసురునట. అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుందో అనే విషయాన్ని మనిషికి తెలియదంట. అంటే గాలికి కూడా ఇష్టం ఉందా అంటే గాలికి కూడా ఇష్టం ఉంది ప్రియమైన దేవుని వల్ల. అలాగే మరి ఈరోజు దేవుడు కలుగజేసిన ప్రతిదీ కూడా మరి దేవుడు వాటికి ఒక పని అప్పగించాడు. ఆ పని ప్రకారమే అవి చేయాలి. కానీ మరి మనుషులు దాన్ని మేము కనుగొంటాం అంటే కనుగొనలేరు ప్రియమైన దేవుని వలన. అందుకే మరి దేవుడు రాశాడు ఏంటంటే గాలి తనకిష్టమైన చోటును విసురును. మరి ఈరోజు గాలి ఎక్కడ పుడుతుందో ఎక్కడికి వస్తుందో అనే విషయం కూడా శాస్త్రానికి తెలియదు. కాబట్టి ప్రియులారా మరి గాలి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వీస్తుందో మరి ఎంత వేగంతో వీస్తుందో అనే విషయం కూడా సరిగా ప్రపంచం గుర్తించలేదు. అంటే ఈరోజు మరి గాలి ద్వారానే ఈరోజు తుఫాను కూడా గాలిని కలుపుకొని తుఫాను వస్తుంది. ఈరోజు తుఫాను ఎక్కడ ఏర్పడుతుందంటే సముద్రాల్లో మరి వాయు పీడనం తక్కువైనప్పుడు, గాలి పీడనం తక్కువైనప్పుడు అక్కడ తుఫాన్ అనేది ఏర్పడుతుంది. సముద్రాల్లో తుఫాను ఏర్పడుతుంది. ఆ తుఫాను మరి ఒక ప్రాంతం నుంచి అంటే ఈరోజు మరి పశ్చిమ బెంగాల్ వైపు తీరం దాటుతుందని శాస్త్రం చెప్తుంది. కానీ మరి తీరం ఎక్కడ దాటుతుంది? వేరే ప్రాంతంలో తీరం దాటుతుంది. అంటే శాస్త్రం అనుకున్నట్టుగా మరి తుఫాన్ అనేది మరి పనిచేయదు ప్రియమైన దేవుని వల్ల. అంటే దేవుడు మరి ఏ విధంగా దానికి దిశను ఏర్పాటు చేశాడో, మరి ఏ విధంగా అది ప్రయాణించాలో, మరి ఏ ప్రాంతాల్లో ఆ తుఫాను సంభవించాలో అనే విషయం శాస్త్రానికి తెలియదు. మరి ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎన్నో మరి వస్తువులు తయారు చేసుకుంది. అంటే తుఫాన్ని కనిపెట్టడానికి మరి రాడార్ సిస్టమ్స్ అని మరి శాస్త్ర ప్రయోగాల పేరిట మరి గొప్ప గొప్ప పరికరాలు తయారు చేసుకున్నా కూడా ఆ పరికరాలన్నీ సరిగా కనిపెట్టలేవు. అంచనా వేయగలు ఇలా వెళ్తాయని, కానీ అది దిశను మార్చుకొని వేరే వైపు తుఫాను తీరం దాటుతుంది. అంటే రోజు బంగాళాఖాతంలో మనకు ఎక్కువగా తుఫానులు సంభవిస్తాయి. అలాగే పసిఫిక్ సముద్రంలో తుఫానులు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ మరి ఆ తుఫాను పుట్టే చోటు కరెక్ట్గా మనకు శాస్త్రం చెప్పలేదు ప్రియమైన దేవుని వల్ల. మరి కరెక్ట్గా చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలే. కాబట్టి బైబిల్లో మరొక మంచి మాట మరి తుఫాను గురించి దేవుడు రాశాడు. దాన్ని చూసుకుందామండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 9వ వచనం. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. అంటే తుఫాన్ ఎక్కడ పుడుతుందంట? మరుగు స్థానం. మరుగు స్థానం అంటే ఎవరికి కనబడినటువంటి స్థానం. అంటే తెలియని స్థానం నుంచి తుఫాను పుడుతుంది. కానీ ఈరోజు తుఫాన్ ఎక్కడ పుడుతుంది అని చెప్తారు? బంగాళాఖాతంలో తుఫాను పుడుతుందని చెప్తారు. కానీ దేవుడు మరి శాస్త్రానికి అందనటువంటి విషయము తుఫాను ఎక్కడ పుడుతుంది అంటే అది ఎవరికి తెలియదు. అంటే మరుగు స్థానం నుంచి తుఫాను పుడుతుంది. మరి అలాగే వర్షం మరి ఏం చెప్తుందంటే శాస్త్రం, వాతావరణ శాఖ ఈరోజు 24 గంటల తర్వాత వర్షం భారీగా కురిసి అది తుఫానుగా మారి మరి పలానా ప్రాంతం మరి ఏది నార్త్ ఇండియాని, ఉత్తరాంధ్రని లేదా మరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ని ముంచుతుందని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ తుఫాన్ సంభవించదు, వర్షం కూడా రాదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి గాలి తనకిష్టమైన చోటును విసురన్నప్పుడు గాలికి తన ఇష్ట ప్రకారమే అది చేస్తుంది. అలాగే తుఫాను మరి తనకు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా, అంటే మనుషులు ఇక్కడ తీరం దాడుతుందంటే కానీ తుఫాన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరి ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ వస్తుందంటే మరి తుఫాన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? తమిళనాడుకి వెళ్ళిపోతుంది. అంటే మనిషి ఊహించలేడు తుఫాన్ను కానీ తర్వాత గాలిని కానీ. మరి ఆ తుఫాను వల్ల ఈరోజు ఎంతో నష్టం జరుగుతుంది. ఒక తుఫాను వస్తే తుఫాను గంటకి మరి ఎన్ని కిలోమీటర్ల వేగం వస్తుంది అంటే 120 కిలోమీటర్ల వేగంతో
వస్తుందని వాతావరణ శాఖ చెప్తుంది. కానీ దేవుడు మరి ఇంకా ఎక్కువ వేగంతో, సుమారుగా మరి 150 కిలోమీటర్ల వేగంతో, 200 కిలోమీటర్ల వేగంతో మరి తుఫాన్ అనేది వస్తుంది. ఒక తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మరి స్తంభాలు కూలిపోతాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోతాయి. అలాగే మరి అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. మరి ఎన్నో పంటలు మరి ఆ నీటి చేత మునిగిపోయి అపారమైన నష్టాన్ని మిగులుస్తాయి. దీనివల్ల అంటే తుఫానుల వలన. కాబట్టి మరి ఈ తుఫాను, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమని పేరు పెడుతుందంటే ఇది ఒక రాష్ట్ర విపత్తు, లేదా ఇది ఒక జాతీయ విపత్తు, లేదా ఇది ఒక జిల్లా విపత్తు అని ఇలా మరి తుఫాన్ గురించి చెప్పి వారికి కావాల్సినటువంటి సహాయాన్ని ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మరి వాటిని రాకుండా ముందుగానే ఆపొచ్చు కదా, తుఫాన్ రాకుండా కానీ, లేదా మరి సునామీ రాకుండా కానీ, భూకంపం రాకుండా కానీ ఆపొచ్చు. అంటే ఈ శాస్త్రం అనేది ఆపలేదు ప్రియమైన దేవుని వల్ల. అంటే దేవుడే వాటిని పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే మరి 2014లో తుఫాన్ వచ్చింది. ఎక్కడ? హుద్హుద్ తుఫాను. ఎక్కడ? విశాఖపట్నంలో. విశాఖపట్నంలో వచ్చిన తుఫాను సుమారుగా మరి విశాఖపట్నంలో మరి ఎంతో మరి 7 రోజులు కరెంట్ లేదంట. విశాఖపట్నంలో మరి 2014లో తుఫాను వచ్చినప్పుడు 7 రోజుల పాటు మరి కరెంట్ లేదంట ప్రియమైన దేవుని వల్ల. నిజంగా మరి 7 రోజులు అంత పెద్ద వైజాగే చీకటిలో ఉండిపోయిందంట. కాబట్టి మరి దేవుని వైపు, మరి దేవుని మాటకు లోబడకపోతే మరి ఎవరినైనా దేవుడు మరి తుఫాను చేత చంపేయగలడు, తుఫాను చేత మరి వారికి తీవ్రమైన నష్టాన్ని మిగిల్చగలడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ఈ తుఫానులు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం. అలాగే మరి భూకంపం కూడా ఇదొక ప్రకృతి విపత్తు. భూకంపాలు నిజంగా ఎక్కడ ఎక్కువ వస్తాయంటే జపాన్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయి ప్రియమైన దేవుని వల్ల. అంటే ఒక భూకంపం వచ్చినప్పుడు తుఫాన్ అయినా పైన వస్తుంది, కానీ భూకంపం ఎక్కడ వస్తాయంటే భూమి లోపల. అంటే భూమి కదిలినప్పుడు మరి అనేక మేడలు, ఎంత పెద్ద మేడైనా, రోజు బుర్జ్ ఖలీఫా వంటి గొప్ప గొప్ప నిర్మాణాలు మరి 5 అంతస్తుల, 10 అంతస్తుల, 100 అంతస్తుల, 30 అంతస్తుల, ఎన్ని అంతస్తులు ఉన్నా కూడా అవన్నీ ఒకేసారి భూమిలోకి పోతాయి ప్రియమైన దేవుని. అంటే భూకంపం అంటే భూమి చీలిపోతుంది. కాబట్టి భూకంపం వల్ల కూడా అనేక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది ప్రియమైన దేవుడి వల్ల. కాబట్టి మరి ఈ భూకంపాలు ఎలా వస్తాయని ఆలోచించినట్లయితే శాస్త్రం ఏమని చెప్తుందంటే భూమి పలకలు అదగడం వల్ల, భూమి పలకలు ఒకదానికొకటి ఢీకొనడం వల్ల భూకంపాలు వస్తాయని చెప్తున్నారు. కానీ ఈ భూకంపాలు రావడానికి గల కారణాలు కూడా దేవుడు మనకు రాశాడు. అలాగే సునామీ ఎక్కడ సంభవిస్తుందండి? సునామీ సముద్రంలో. నిజంగా 2004లో డిసెంబర్లో సునామీ సంభవించింది. ఎక్కడ? డిసెంబర్ 26లో విశాఖపట్నం కానీ, థాయిలాండ్ కానీ, అక్కడ మరి తుఫాను సంభవించినప్పుడు ఎంతమంది చనిపోయారంటే కొన్ని లక్షల మంది చనిపోయారు. అప్పుడే క్రిస్మస్ 25, డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. జరుపుకున్న మరుసటి రోజే అంటే అందరూ ఆనందంలో, సంతోషంలో, పండగ సంతోషంలో ఉండరు. కొత్త కొత్త బట్టలు మరి వేసుకొని మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకొని సుఖంగా జీవిస్తున్నారు. ఆ సుఖంగా జీవించినప్పుడు ఒక్కసారి సునామీ, మరి సముద్రంలో మరి సునామీ ఏర్పడినప్పుడు, సునామీ అంటే ఎక్కడ వస్తుంది అంటే సముద్రాల్లో వస్తుంది. ఆ సముద్రంలో వచ్చినటువంటి ఆ సునామీ వల్ల మరి ఎంత పెద్ద మేడ, ఇప్పుడు ఒక 2 అంతస్తులు కానీ, 3 అంతస్తులు కానీ, అంత ఎత్తులో సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు మరి భూమి మీదకి వచ్చి అనేక మందిని నాశనం చేస్తుంది ప్రియమైన దేవుని వల్ల, అనేక మందిని చంపేస్తుంది. కాబట్టి మరి ఈ సునామీ, తర్వాత ఈ భూకంపాలు, తర్వాత ఈ భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, సునామీలు కానీ, ఇవన్నీ మరి ఎందుకు వస్తున్నాయంటే ఇవి దేవుడే పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయని మనం నేర్చుకున్నాం? మరుగు స్థానం నుంచి. ఆ మరుగు స్థానం ఎక్కడుందో మనం నేర్చుకుందాం అండి.
ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. అంటే గాలిని గుర్తుపట్టువాడు విత్తడంట. అంటే గాలి ఎక్కడి నుంచి వస్తుందో మరి గుర్తు పట్టలేము అని బైబిల్ చెప్తుంది, కానీ గుర్తుపట్టువాడు విత్తడంట. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు గాలిని మరి ఎక్కడి నుంచి వస్తుందో, మరి ఎక్కడ తనకి ఇష్టమైన చోటు గాలి విసురునని దేవుడు లేఖనాలను మన కోసం రాశాడు. ప్రియమైన దేవుని వల్ల మరి ఇలాంటి తుఫానులు ఎందుకు వస్తాయి అని మనం ఒకసారి ఆలోచిస్తామండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. అంటే తుఫాను ఎవరి యొక్క పెనుగాలంట? యెహోవా యొక్క పెనుగాలి, యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. మరి దేవుడు తుఫానికి ఏమని పెట్టాడు పేరు? మహోగ్రతయను పెనుగాలి. అంటే యెహోవా యొక్క కోపము, యెహోవా యొక్క ఉగ్రత వలన వచ్చిందే మరి పెనుగాలి. అంటే యెహోవా యొక్క ఉగ్రంతో ఏర్పడినటువంటి పెనుగాలి ఈ తుఫాన్. మరి ఈరోజు శాస్త్రం తుఫానికి ఏమని పేర్లు పెడుతుంది? ఒకరు లైలా తుఫాన్ అని పేరు పెడతారు, తర్వాత కత్రినా తుఫాన్ అని పేరు పెడతారు. అంటే మనుషులు మరి వచ్చే తుఫాన్లకి పేరు పెడతారు, కానీ మరి ఈ తుఫానుకు దేవుడిచ్చినటువంటి ఒక నిర్వచనం, ఇది యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి. ఇప్పుడు ఎక్కడైనా తుఫాను సంభవించిందంటే మనం ఏమనుకోవాలి? ఇది యెహోవా యొక్క కోపం యొక్క తుఫాను, అంటే ఇది యెహోవా యొక్క దేవుని యొక్క తుఫాను, అంటే ఇది యెహోవా యొక్క తుఫాన్ అని పేరు పెట్టాలి. కానీ ఈరోజు మనుషులు ఏం పేరు పెట్టుకుంటున్నారంటే లైలా తుఫాన్ అని, కత్రినా తుఫాన్ అని, ఇంకా రకరకాల తుఫాన్లు, టైఫూన్ తుఫాన్ అని. మరి అమెరికాలో మరి ఉత్తర అమెరికా అక్కడ మరి తుఫాన్కి ఏమని పేరు పెడుతుంది అంటే హరికేన్ కానీ, టోర్నడోలు అని ఈ రకమైనటువంటి పేర్లు మరి తుఫాన్లకి పెట్టడం జరుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. కానీ తుఫానుకి పెట్టవలసిన పేరు ఏదంటే ఇది యెహోవా మహోగ్రతయను పెనుగాలి. మరి ఈ తుఫాను వల్ల మరి ఈ తుఫాను మొట్టమొదటిగా మరి ఎక్కువ వచ్చిన తుఫాన్ ఎక్కడంటే బంగ్లాదేశ్ లో వచ్చిందంట తుఫాను. దాన్ని ఏమంటారంటే ఆ తుఫాన్ పేరు 1970 సంవత్సరంలో వచ్చిందంట తుఫాను. ఆ తుఫాన్ ఏదంటే బోలా తుఫాన్. దాని వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు ప్రియమైన దేవుని వల్ల. అంటే 1970 సంవత్సరంలో ఒక బోలా తుఫాను వల్ల అనేక లక్షల మంది చనిపోయారు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ఈ తుఫాన్లు మరి ఎందుకు సంభవిస్తున్నాయంటే ఇది యెహోవా మహోగ్రతయను పెనుగాలి, దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. ఎక్కడెక్కడైతే దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారో, దేవుని మాటలకు విలువేవారో, దేవుని కోసం బ్రతకరో, ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, ఈరోజు మరి అనేక మంది మత ఛాందసవాదులు దేవుని యొక్క మాటలను మరి సమాజానికి వినిపిస్తుంటే నువ్వెందుకు సువార్త ప్రకటిస్తూ ఉంటారు అంటే మత ఛాందసుల వారు దేవునికి మరి ఎక్కడైతే అవిధేయులుగా ఉన్నారో వారందరికి దగ్గరికి ఏదొస్తుందంటే దేవుడు తుఫాను పంపిస్తాడంటే ప్రియమైన దేవుని వల్ల భూకంపాలని పంపిస్తాడు, మరి సునామీలను పంపించి మరి దేవునికి అవిధేయతగా ఎక్కడ మరి దుర్నీతి సమస్తమైన కల్మషాలు ఉన్నాయో అక్కడ తుఫానులను దేవుడు పంపించడం జరుగుతుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి తుఫాను మరి ఎక్కడికి వస్తుందంటే దుష్టులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మరి దేవుని మాటలకు విలువ ఇవ్వని వారి మీదకి తుఫాను వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా మరి తుఫాను మరి శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ ప్రాంతానికి వెళ్ళిపోతుందని మనం చెప్పుకున్నాం కదా. మరి ఎవరి ఆజ్ఞను తుఫాను నెరవేరుస్తుందంటే మరొక మాట చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 148వ అధ్యాయం 8వ వచనం.
అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే తుఫాను ఎవరి ఆజ్ఞను నెరవేరుస్తుందంట? దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుందంట ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి పలానా చోటికి నువ్వు వెళ్ళు తుఫాన్ అంటే అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే దేవుని కోసం బ్రతకకుండా తమ కోసం బ్రతుకుతున్నారో వాళ్ళందరి మీదకి వస్తాంట. అంటే తుఫాను మరి మంచి వారి మీదకే వస్తుంటే ఎక్కడైతే మరి నీతిమంతులు ఉన్నారో అక్కడికి కూడా తుఫాన్ వస్తుందంట. ఎందుకు వస్తుందంటే దాంట్లో దుష్టులు ఎంతమంది ఉన్నారో వారిని లేపేయడానికి తుఫాన్ వస్తుంది. ఒకవేళ మరి అక్కడ నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులు ఆ తుఫాన్ల నుంచి రక్షింపబడతారంట ప్రేమైన దేవుని వల్ల. అంటే వారి మీదకి తుఫాన్ అనేది ఏ అపాయము కలగడం చేయదంట ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి మరి మరి విశాఖపట్నంలో కూడా మరి అంత గొప్ప హుదూద్ తుఫాను 2014లో వచ్చినప్పుడు వైజాగ్లో యూనివర్సిటీలో మరి ఏం కాలేదంట. జాన్సన్ అన్న స్టూడియోకి ఏం కాలేదంట ప్రేమైన దేవుని వల్ల. పక్క నుండి ఇండ్లు కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో మరి అన్ని చోట్ల కూడా మరి స్తంభాలు పోయినాయంట. తర్వాత వాళ్ళ యొక్క మరి పైకప్పులు రేకులు పైకప్పులన్నీ గాలికి లేచిపోయినాయంట. కానీ ఆయన స్టూడియోలో మాత్రం ఒక్క చుక్క నీరు కూడా పడలేదంటే ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి నీతిమంతులు ఉన్న ప్లేస్లో కూడా వస్తుంది తుఫాను, కానీ వారికి ఏమీ జరగదు. మరి ఎక్కడైతే దుష్టులు ఉంటారో వారి మీదకే తుఫాన్ అనేది వస్తుంది ప్రియమైన దేవుని వల్ల. మరి తుఫాన్లు ఎందుకు వస్తాయని మనం నేర్చుకున్నామంటే దేవునికి అవిధేయంగా బ్రతికే వారి మీద, దేవుని కోసం బ్రతకని వారి మీద ఈ తుఫానులు వస్తాయి. మరొక మంచి మాట చూసుకుందామండి. కీర్తనలు 107వ అధ్యాయం 25వ వచనం. కీర్తనలు 107వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. కాబట్టి ప్రియమైన దేవుని వలన దేవుని ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే తుఫాను రావాలంటే ఎవరు సెలవు ఇవ్వాలి? దేవుడే సెలవు ఇవ్వాలి. ఈరోజు మరి వాతావరణ శాఖ పలానా ప్రాంతంలో తుఫాను వస్తుంది, పలానా అనంతపురంలో తుఫాను వస్తుంది అంటే అది రాదు. దేవుడు సెలవిస్తేనే తుఫాను వస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి అక్కడ దేవుడు సెలవు ఎక్కడిస్తాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు. అంటే పరలోకంలో దేవుడు సెలవిస్తేనే తుఫాన్ అయినా భూకంపమైన సునామైనా ఏదైనా వస్తుంది. ఒకవేళ పరలోకంలో దేవుడే సెలవికపోతే తుఫాను రాదు, సునామీ రాదు, భూకంపం రాదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇవి శాస్త్రానికి తెలుసా అంటే తెలియదు. అంటే శాస్త్రానికి అందని ప్రకృతి వైద్య రీత్యాలు. అంటే భూకంపం తెలియదు శాస్త్రానికి, తర్వాత సునామీ తెలియదు, తర్వాత భూకంపం తెలియదు. అంటే అంచనా మాత్రమే వేయగలవు అంతే. ఇక్కడ పలానా ప్రాంతానికి వస్తాయి అంటావు కానీ అవి రావు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఎక్కడి నుంచి వస్తాయంట సెలవు? దేవుడు మరి పరలోకంలో నుంచే దేవుడు సెలవిస్తేనే తుఫాన్ అయినా వస్తుంది, తర్వాత సునామీ అయినా వస్తుంది, భూకంపమైనా వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనము మరి ఈ తుఫాన్ల నుంచి కానీ ఈ భూకంపాల నుంచి కానీ మనము కాపాడుకోవాలి. మరి ఈరోజు మరి గొప్ప గొప్ప ఎన్నో శాస్త్ర ప్రయోగాలు చేస్తున్నారు. ఈ విపత్తుని ఎలా మరి ఆపివేయాలి? ఈ తుఫాన్ ఈరోజు మరి లైలా తుఫాన్ వచ్చేది, ఈ తుఫాన్ని ఎలా ఆపాలి? రాబోయే తుఫాన్ మళ్ళీ తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్కి ఏదో ఒక పేరు పెడతారు, మరి ఆ తుఫాన్ని ఎలా ఆపాలి అని శాస్త్రం ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా తుఫాన్ని మాత్రం ఆపలేదు. వచ్చిన తర్వాత దాని నష్టాన్ని చూసి బాధపడాలి తప్ప మనము ఏమీ చేయలేము ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మనము మరి ఈ తుఫానుల నుండి మనం రక్షించుకోవాలంటే మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి, దేవుని కోసమే బ్రతకాలి. మరి మనందరికి తెలుసు కదండి, జల ప్రళయం ఎప్పుడు వచ్చింది? నోవహు కాలంలోనే. మరి వారు ఏం చేశారు? నోవహు గారు సుమారుగా 100 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. 100 సంవత్సరాలు సువార్త ప్రకటించినా కూడా మరి 8 మంది మాత్రమే ఆ ఓడలోకి ప్రవేశించారు. మిగతా మరి ఎంతమంది మనుషులు ఉంటారంటే ఆ రోజు ఒక్క మనిషి కూడా
మరి నోవా గారి ఓడలోకి చేరలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు నోవా గారు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు చెప్తే ఒక మనిషి రాలేదంటే మరి ఈరోజు మనం 100 సంవత్సరాలు ఎవరైనా సువార్త ప్రకటిస్తున్నామంటే అస్సలు లేదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ఏవేవి వచ్చాయి ఓడలోకి? రకరకాల జంతువులు వచ్చాయి, రకరకాల పక్షులు వచ్చాయి, పురుగులు వచ్చాయి. ప్రకృతిలో ఉన్న మరి జీవజాలం అంతా మరి ఎక్కడికి వచ్చాయంటే నోవాహు ఓడలోకి వచ్చాయి. కానీ మనిషి మాత్రం నోవాహు ఓడలోకి రాలేదు. ఎందుకు రాలేదంటే అవిధేయత, దేవునికి లోబడినతనం వల్ల. మరి ఆ రోజు ఎంతమంది చనిపోయారంటే భూమి మీద మరి ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరూ కూడా మరి ఆ జల ప్రళయంలో దేవుడు తుడిచివేయడం జరిగింది ప్రియమైన దేవుడు వాళ్ళ. కాబట్టి మరి వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఏం పెద్ద తప్పు చేశారు. ఏం చేసినారు? తినుచు త్రాగుచు పెళ్లికి ఇవ్వడుచు. ఒకసారి చదవండి ఆ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 38 చదవండి. 38 జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. కాబట్టి ఇంత చదవండి అక్క. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగక పోయిరి. అంటే జనులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచు ఉన్నారంట. అంటే దేవుణ్ణి మాత్రం ఎరగలేదంట. తినడం తప్ప అంటే తినడం తప్పు కాదు, తర్వాత త్రాగడం తప్ప అంటే త్రాగడం తప్పు కాదు. అంటే ఇవన్నీ చేస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కానీ వారు ఏం చేసినారంట? దేవుణ్ణి ఎరగలేదంటే ప్రియమైన దేవుని వల్ల. అంటే వాళ్ళ సంతోషం కోసమే ఉన్నారు. అంటే తినడము, త్రాగడము, సుఖించడము, పెళ్లి చేసుకోవడం, ఈ విధమైనటువంటి కార్యకలాపాల్లో ఎవరున్నారు? నోవాహు కాలంలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు ప్రియమైన దేవుడు. అంటే జలప్రలయం వారిని వచ్చి కొట్టుకొని పోవంత వరకు, అంటే వారి మీదకి వచ్చి మరి జలప్రలయం కొట్టుకొని పోయే వరకు వారు ఎరగలేదంట. అంటే చనిపోయిన తర్వాత ఎరిగారు. అంటే చనిపోయిన తర్వాత ఎరిగినా ఒకటే, ఎరగకపోయినా ఒకటే ప్రియమైన దేవుని వాళ్ళ. మరి ఈరోజు మరి ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు మరి తన కోసం తన భూమి మీద తనకిష్టమైనట్టుగా సుఖము అనుభవించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మండుచున్న పాతాళంలోకి, అంటే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. మరి ఎక్కడ ఎరిగాడు? భూమి మీద ఏమైనా దేవుణ్ణి ఎరిగాడంటే దేవుణ్ణి ఎరగలే. ఎక్కడ ఎరిగాడు? పాతాళంలో ఎరిగాడు ప్రియమైన దేవుని వారు. మరి అక్కడ పాతాళంలో ఎరిగితే ఏమైనా లాభం ఉంటుందంటే ఏమీ లాభం ఉండదు ప్రియమైన దేవుని వారు. అంటే బ్రతుకున్నప్పుడే మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. ఇవి చేస్తేనే నువ్వు తిన్నా ఓకే, నువ్వు త్రాగినా ఓకే. అంటే ఏది? అన్నం తినడం కానీ, నీళ్లు తాగడం కానీ, మరి ఏవైనా జ్యూస్లు తాగడం కానీ, తర్వాత కూల్ డ్రింక్స్ ఏదైనా తాగండి, టీ తాగండి, ఏమైనా తాగండి. కానీ మనము భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? దేవునికి ఇష్టంగా, దేవుని ఎరిగి దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తేనే మనము వాటి యొక్క మరి జల ప్రళయం అయినా కానీ, తుఫాన్ అయినా కానీ, తర్వాత సునామీ అయినా కానీ మనల్ని ఏమి చేయదు ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి మరి ఎందుకు ఈ తుఫాన్లు వస్తాయి, ఎందుకు ఈ భూకంపాలు వస్తాయి, ఎందుకు ఈ జల ప్రళయాలు వస్తాయంటే మనము దేవుణ్ణి ఎరగకపోతే, దేవునికి అవిధేయులుగా బ్రతికితే మనల్ని దేవుడు మరి తుఫాన్ చేత, మరి తర్వాత సునామీల చేత, భూకంపాల చేత మనల్ని మరి దేవుడు నాశనం చేస్తాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి భూకంపాలు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయంటే జపాన్లో సంభవిస్తాయి. అలాగే మరి ఉత్తర అమెరికాలో ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తాయి ప్రియమైన దేవుడు. మరి మన భారతదేశంలో తుఫాన్లు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయంటే బే ఆఫ్ బంగాళాఖాతం, అంటే బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువగా సంభవిస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ తుఫాన్లను, మరి ఈ సునామీలను, తర్వాత ఈ భూకంపాలను కొలవడానికి మరి పరికరాలు ఉన్నాయి. ఈ సునామీని కొలవడానికి ఏమున్నాయంటే సిస్మోగ్రాఫర్.
సిస్మోగ్రాఫ్ అనే ఈ పరికరాలు మరి ఓన్లీ అంచనా వేయగలవు, అంతేగాని దాన్ని ఆపలేవు. సముద్రం అంతా ఒకేసారి మనుషుల మీదకి వస్తే సముద్రాన్ని ఎవరైనా ఆపుతారా? ఇంతకీ మరి ఈ భూకంపాలు ఎప్పుడు వస్తాయంటే, ఈ శాస్త్రం ఎప్పుడు చెప్తుందంటే జస్ట్ కొన్ని నిమిషాల ముందు తెలుస్తుందంట. కొన్ని నిమిషాల ముందు తెలిస్తే మరి అక్కడున్న మరి మనము పోవడానికి వీలవుతుందా? ఆ తుఫాన్ నుంచి, ఆ సునామీ నుంచి మనము మరి గట్టెక్కడానికి వీలుంటుందంటే మనం పారిపోవడానికి కూడా టైం ఉండదు. అంటే కొన్ని నిమిషాల ముందు మరి శాస్త్రం చెప్తే అది రేడియోకి చెప్పాలి, తర్వాత టీవీలకు చెప్పాలి, తర్వాత మీడియాకి చెప్పాలి. ఆ చెప్పేలోపే అందరినీ వేసేస్తుంది. ఏది? తుఫాను, సముద్రంలో ఉన్నటువంటి మన సునామీ. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి ఎంత టెక్నాలజీ, ఎంత అభివృద్ధి పొందినా, ఎన్ని గొప్ప గొప్ప సంగతులు తెలుసుకున్నా, మరి వీటన్నిటిని ఆపడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి గొప్ప గొప్ప పరికరాలు కనిపెట్టిన మరి మనిషి మాత్రం ఈ విపత్తులను ఆపలేడు. వీటిని ఆపగలిగే శక్తి ఎవరికి ఉందంటే ఓన్లీ దేవునికి, దేవుని నమ్మిన క్రైస్తవునికి మాత్రమే ఈ యొక్క శక్తి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి మరి 2009లో కూడా కర్నూలులో వరదలు వచ్చాయి. వరదలు వచ్చి ఎంత కర్నూలు మొత్తాన్ని తుడిచి పెట్టేసింది ప్రియమైన దేవుని వాళ్ళ. వరద అయినా, తర్వాత భూకంపమైనా ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని యొక్క ఆయుధాలు ఇవి. వీటిని ఆపే శక్తి మనిషికి లేదు, మనిషి టెక్నాలజీకి లేదు. కాబట్టి ఇవన్నీ శాస్త్రానికి అందనటువంటి ప్రకృతి వైపరీత్యాలు. మరి దీనిని ఎవరు ఆపగలరు? దీన్ని ఆపగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే అది భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఒక క్రైస్తవునికి మాత్రమే వీటిని ఆపే శక్తి ఉంది. కాబట్టి మరి తుఫాన్ని ఆపినటువంటి ఒక గొప్ప భక్తుడు అంటే భూమి మీద మరి సాత్వికంతో మరి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నటువంటి ఒక మోషే గారు మరి తుఫాన్ని ఆపాడంట. ఆ విషయం మనం చూసుకుందామండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇక్కడ మరొకసారి చదవమ్మా. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. కాబట్టి ఒక మోషే గారు మరి చెయ్యెత్తి ఏమి సముద్రం అనేది దాంట్లో ఏమి ఏర్పడిందంట? ఆరిన నేల ఏర్పడిందంటే ప్రియమైన దేవుని వల్ల. తూర్పు గాలి, బలమైన తూర్పు గాలి వచ్చి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల కనబడేటట్లు చేశాడు. నిజంగా మరి ఇజ్రాయేల్ ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 20 లక్షల మంది. ఒక 20 లక్షల మంది మరి ఆ ఆరిన నేలలో నడవాలంటే ఎంత దారి కావాలి ప్రియమైన దేవుని వల్ల. నిజంగా ఒక 100 మంది పోవాలంటే ఈ రోడ్డు కావాలి, 1000 మంది కావాలి. మళ్ళీ 20 లక్షల మందికి దారి కావాలంటే అది సముద్రంలో దేవుడు దారి వేసాడంటే నిజంగా ఎంత పెద్ద దారి ఉంటుందంటే సుమారుగా ఒక 10 కిలోమీటర్లు వెడల్పు ఉంటుందేమో ఆ దారి. అంత పెద్ద దారి మరి దేవుడు ఒక మోషే గారి ద్వారా మరి వేయడం జరిగింది ప్రియమైన దేవుని వారు. ఎక్కడ వేశారు? సముద్రంలో. ఈరోజు ఒక రోడ్డు వేయాలంటే ప్రభుత్వానికి సుమారుగా 5-6 నెలలు పట్టుకుంటుంది, లేదా సంవత్సరం అయినా మరి రోడ్డు వేయడానికి పట్టుకుంటుంది ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ మరి మోషే గారు మరి సముద్రం వైపు చెయ్యెత్తిన వెంటనే మరి సముద్రంలో కూడా ఆరిన నేల కనపడి మరి ఇశ్రాయేలు దాటడానికి సముద్రంలో దేవుడు దారి వేశాడు ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి మరి ఎవరైనా క్రైస్తవులైన వారు మాత్రమే మరి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోగలరు. మరి దేవుడు మరి క్రైస్తవుడు ఒక భక్తులుగా ఉంటే ఈ తుఫాన్ని కానీ, తర్వాత ఈ సునామీని కానీ, ఈ భూకంపాలను కూడా ఆపగలరు ప్రియమైన దేవుని వల్ల. మరి ఒకానొక సమయంలో యోనా గురించి మీ అందరికి తెలుసు కదండి. యోనా గారు
ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఒక ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు మరి అక్కడ కూడా ఒక తుఫాను సంభవించింది. అంటే నీతిమంతుల దగ్గర కానీ తుఫాను వస్తుందంటే వస్తుంది, కానీ మళ్ళా దేవుడు దాన్ని తీసివేయగలడు. మరి ఆ మాట చూసుకుందాం అండి. యోనా గ్రంథము 1 అధ్యాయం 7 వచనం. యోనా గ్రంథము 1 అధ్యాయము 7 వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది ఎరుగుటకై మనము చీట్లు వేతుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. అంటే సముద్రంలో వచ్చిన తుఫాను ఎవరి వల్ల వచ్చిందంట? యోనా వల్ల వచ్చిందంట, ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు? యోనా గారు మరి దేవుడు నినివే పట్టణానికి పోమంటే తార్షీషు పట్టణానికి వెళ్ళాడు. కాబట్టి మరి నీతిమంతుల దగ్గర కూడా సునామీలు సంభవిస్తాయంటే సంభవిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయంటే సంభవిస్తాయి, తుఫాన్లు సంభవిస్తాయంటే సంభవిస్తాయి, కానీ అవి ఏమీ చేయలేవు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి వాటిని ఆపే శక్తి కూడా ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంది. ఒక దేవునికి భక్తుడైన వారు ప్రార్థిస్తే మరి సముద్రమైన మరి తుఫాన్ అయినా ఏదైనా వస్తాయి. అంటే పాత నిబంధన కాలంలో ఆపారు, కానీ ఈ తరంలో అవన్నీ వస్తాయి, కానీ మనకు ఏ హాని కలుగ చేయవు, ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ఏదైనా కానీ ఈరోజు ఒక విపత్తు, ఏ విపత్తు వచ్చినా కూడా వాటి నుంచి కాపాడబడాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా, దేవుని మాటలు వినేవారిగా, దేవుని కోసం బ్రతికేవారుగా, దేవుని సువార్త చేసేవారిగా, దేవుని పని చేసేవారుగా మనం ఉంటే మనము ఆ దేవుడు కలుగజేసినటువంటి ఆ ప్రకృతి విపత్తుల నుంచి మనం కాపాడబడతాం, ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి మరి ఈరోజు శాస్త్రం ఎంత అభివృద్ధి పొందినా ఈ శాస్త్రానికి ఇవేమైనా తెలుసు అంటే తెలియదు. అంటే శాస్త్రానికి అందనటువంటి విషయాలను దేవుడు ఎవరికి తెలియజేశాడు? మనకు తెలియజేశాడు. తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుందని మనం నేర్చుకున్నాం. యెహోవా అంటే పరలోకంలో దేవుడు సెలవిస్తేనే తుఫాను వస్తుంది. మరి ఈ మధ్య కాలంలో కార్చిచ్చు ఎక్కడ జరిగింది? కాలిఫోర్నియాలో. నిజంగా కాలిఫోర్నియా అంటే భూమి మీద అత్యధిక ధనిక దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. అమెరికాలో కాలిఫోర్నియా అనేది ఒక గొప్ప పట్టణం. ఆ కాలిఫోర్నియా అనేది అత్యంత ధనిక నగరం. అక్కడ మరి గొప్ప గొప్ప భవంతులు, గొప్ప గొప్ప నిర్మాణాలు అన్నీ కూడా మరి మనిషి తయారు చేసుకున్న కట్టుకున్నటువంటి విలాసవంతమైన మరి అంతస్తులు, బిల్డింగ్లు అన్నీ కూడా ఒక్కసారిగా కాలిపోయాయంట. అంటే కార్చిచ్చు దేవుడు కలుగజేసిన కార్చి. మరి అమెరికాలో ఉన్న టెక్నాలజీ ఈరోజు భూమి మీద ఎక్కడైనా ఉందంటే ఎక్కడా లేదు. ఒక ఇజ్రాయెల్లో ఉంది, కానీ అమెరికాలో మరి ఉన్నటువంటి టెక్నాలజీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరికి లేదు. మరి అలాంటి అమెరికా దేశమే మరి రాబోయే కార్చిచ్చుని కనుగోవచ్చు కదా ముందుగానే, కానీ కనుగొంటాయి, కానీ కనుగోలేవు. అంటే వచ్చి నాశనం చేసేంత వరకు వాటికి కూడా తెలియదు, ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ఒక్కసారిగా అమెరికా మొత్తం కాలిపోయింది. అందుకే కాలిఫోర్నియా కాలిపోయిందని మనము వార్తా పత్రికల్లో చదువుకున్నాం. ఇంకా ఒక భయంకరమైన మాట అన్నారు వాళ్ళు. ఏమన్నారంటే దేవుడే లేడు, నో గాడ్. అంటే దేవుడు కలిగించినటువంటి మరి విశ్వం అంత వాళ్ళకి తెలుసు కూడా, మరి మా దేశాన్ని గొప్పగా దీవించినాడని తెలుసు కూడా వాళ్ళు ఏం చేసినాడు? అమెరికా వాళ్ళు ఒక క్రైస్తవ దేశమే దేవుడు లేడంటే మరి హైందవులు మరి మిగతా అన్నిలు మరి దేవుణ్ణి ఎరుగునటువంటి వారు మరి ఇంకా దేవుణ్ణి నమ్ముతారంటే నమ్మరు, ప్రియమైన దేవుని వాళ్ళని. అంటే ఒక క్రైస్తవ దేశమే దేవుడు లేడనే దుస్థితికి ఈరోజు చెలరేగిపోయింది. మరి అలాంటి దేశాన్ని వైపు మరి దేవుడు తుఫాన్నైనా పంపిస్తాడు, కార్చిచ్చునైనా పంపిస్తాడు, భూకంపాన్నైనా పంపిస్తాడు, సునామీనైనా పంపిస్తాడు, ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి మనందరము కూడా మరి దేవుణ్ణి మాత్రం ఎప్పుడు దేవుడు లేడని చెప్పేవారికి మనము దేవుడు ఉన్నాడని చెప్పడానికి మన జన్మ జరిగింది. ఒక క్రైస్తవుడుగా మనం పుట్టామంటే, ఒక క్రైస్తవుడుగా క్రీస్తుని ధరించుకున్నామంటే మనము మరి దేవుని గొప్పతనాన్ని చెప్పేవారిగా, దేవుడు లేడనే వారికి దేవుడు ఉన్నాడని చెప్పేవారిగా మనము ఉండాలి. ఉంటేనే మనకు దేవుడు కాపలుగా ఉంటాడు.
ఈరోజు మనకు ఒక భద్రతా వ్యవస్థ పెట్టాడు. అంటే ఒక క్రైస్తవునికి దేవుడిని నమ్ముకున్నటువంటి విశ్వాసికి దేవుడు భద్రత పెట్టాడు. ఒక ఎమ్మెల్యేకి భద్రత ఉందనుకుంటాం మనం. తర్వాత ఒక ముఖ్యమంత్రికి భద్రత ఉందనుకుంటాం. కానీ వారందరికీ లేనటువంటి భద్రత ఎవరిచ్చాడు దేవుడు? మనకు భద్రత ఇచ్చాడు ప్రియమైన దేవుని వల్ల. అంటే ఈ భద్రత నువ్వు ఎమ్మెల్యే కంటే గొప్ప వ్యక్తి. ఒక క్రైస్తవుడు ఎమ్మెల్యే కంటే ఒక ముఖ్యమంత్రి కంటే గొప్పవాడు. కాబట్టి మనము ఏ తుఫాను వచ్చినా ఏమొచ్చినా మిగతా వాళ్ళందరినీ మరి దేవుడు తీసివేస్తాడేమో కానీ క్రైస్తవునికి మాత్రం ఏ అపాయము ఎప్పుడు జరగదు. మరి ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మీకు కూడా మీ సందర్భాల్లో కూడా మీకు ఎన్నెన్నో మరి యాక్సిడెంట్లు జరిగింటాయి, కానీ దేవుడు కాపాడింటాడు. ఎన్నెన్నో మరి ఇబ్బందులు జరిగింటాయి, కానీ దేవుడు మనల్ని కాపాడింటాడు. మరి రోడ్డు ప్రమాదాల్లో మరి విద్యాసాగర్ గారు కూడా మరి పోయిన సంవత్సరం భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్, కానీ ఆయనకి ఏం కాలే. అలాగే మరి సంతోషంగా కూడా మరి అది యాక్సిడెంట్ జరిగిందంట కారుకి. ఆయన కారుకి ఏం కాలే, కారుకి అయింది కానీ వాళ్ళకి ఏమీ జరగలేదు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఒక క్రైస్తవుడిగా దేవుడి కోసం బ్రతికితే మనకు ఏ అపాయం కూడా సంభవించదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మరి శాస్త్రం అనుకుంటుంది ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటుంది, కానీ ఇవి తెలియవు. తుఫాను తెలియదు, ఇవన్నీ కూడా తెలియవు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మరి శాస్త్రం, ఒకవేళ శాస్త్రం ఇవి ఎలా సంభవించిందంటే ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే భూకంపం వచ్చిందంటారు, ప్రకృతి కన్నెర్ర చేస్తే తుఫాన్ వచ్చిందంటారు, ప్రకృతి కన్నెర్ర చేస్తే సునామీ వచ్చిందంటారు. ప్రకృతి కన్నెర్ర చేయడం కాదు, దేవుడు కన్నెర్ర చేశాడు మన పైన. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, మరి శాస్త్రానికి అందనటువంటి మరి విషయాలు దేవుడు మనకు అందించాడు. కాబట్టి వీటన్నిటి ప్రకారం మనము బ్రతకాలి. మరొక మంచి మాట చూసుకుందామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నారు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుతురు. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యెరూషలేములో మరి కూలి 18 మంది చనిపోయారని ప్రియమైన దేవుడు వారు. అంటే వాళ్ళందరూ పాపులని అనుకుంటున్నారా? కాదు. మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా ఇలాగే పోతారు, చచ్చిపోతారు. అంటే కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము మారు మనసు పొందడానికే దేవుడు తుఫాన్ని మన కళ్ళ ముందే చూపిస్తాడు. తుఫాన్లో ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది ఆస్తులకి మరి నష్టం జరుగుతుంది, ఎంతో మందికి ఇబ్బందులు కలుగుతాయి. నిజంగా ఒక తుఫాన్ వస్తే కొన్ని లక్షల మంది చనిపోతారు ప్రియమైన దేవుని వాళ్ళు. అదే సునామీ వచ్చినా కూడా లక్షల మంది ప్రాణ నష్టం జరుగుతుంది. వీళ్ళందరినీ దేవుడు ఎందుకు చంపేస్తున్నాడంటే వాళ్ళు ఏం పాపులని అనుకుంటున్నారంటే పాపులు కాదు అంటే పాపులే, కానీ మనం కూడా మారు మనసు పొందకపోతే, అంటే మనకంటే పాపులు అంటే కాదంటున్నారు, మనం కూడా మారు మనసు పొందకపోతే మనం కూడా ఆ విధంగానే పోతాము. కాబట్టి మారు మనసు పొందితే ఈ తుఫానులన్నీ మరి దేవుడు మన కళ్ళ ముందు ఎందుకు పెడుతున్నట్టే మనకు బుద్ధి కలగడానికే, యుగాంతం అందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వీటన్నిటిని మన కళ్ళ ముందే చూపిస్తాడు. ఒక తుఫాన్ చూసి ఏం చేయాలంట? మన మనసు మార్చుకోవాలి. నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని కోసం బ్రతకాలి. కాబట్టి శాస్త్రానికి అందని ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను, తర్వాత భూకంపము, సునామీ, వీటన్నిటిని దేవుడు మన కళ్ళ ముందుకి మరి మనకు మాత్రమే తెలియజేశాడు. కాబట్టి క్రైస్తవులుగా మీరందరూ కూడా, బైబిల్ని కలిగిన మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇవన్నీ సంగతులు మీకే తెలుసు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయనే విషయం ఈ రోజు కూడా శాస్త్రవేత్తలకు తెలియదు. ఎక్కడి నుంచి వస్తాయంట? యెహోవా పరలోకంలో ఉన్నటువంటి దేవుడే పంపిస్తున్నాడంటే వీటన్నిటిని. కాబట్టి ఇవి ఎక్కడ పుడతాయంటే పరలోకంలో దేవుడు పుట్టిస్తున్నాడు, పరలోకంలో వాటికి ఆజ్ఞ ఇస్తున్నాడు.
మరి ఎందుకు వస్తాయంటే మనం మారు మనసు పొందడానికే. కాబట్టి మనము మరి వీటి నుంచి వీటి బారి నుంచి కాపాడబడాలంటే మరి దేవుని వైపు దేవుని మాటలు వినడానికి మన చెవులను ఇవ్వాలి. దేవుని పని చేయాలి. కాబట్టి మరి విన్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామంటే సమయం చాలా అయింది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తండ్రి. తండ్రి మరి భూమి మీద మరి శాస్త్రం మరి ఓన్లీ అంచనా మాత్రమే వేయగలదు, కానీ ఖచ్చితంగా చెప్పలేదు తండ్రి. ఒక సునామైనా, భూకంపమైనా, తర్వాత ఒక తుఫాన్ అయినా, మరి జలప్రలయమైన, వరదలైనా, వేటైనా ప్రకృతిలో సంభవించే ప్రతిదీ కూడా మరి శాస్త్రానికి ఇంకా మరి గ్రహించలేకపోతుంది తండ్రి. కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి మరి ఈ తుఫాన్లు, ఈ భూకంపాలు మరి ఎందుకు వస్తున్నాయని మీరు మాకు నెరవేర్చారు తండ్రి. కాబట్టి మరి ఈ తుఫానుల నుంచి, ఈ భూకంపాల నుంచి, సునామీల నుంచి మేము కాపాడబడాలంటే మరి మిమ్మల్ని నమ్ముకొని మా మనస్సు మీ వైపు చేసుకొని మరి ఎల్లప్పుడూ మీ గురించి బ్రతికితే వీటి నుంచి రక్షిస్తానన్నారు. కాబట్టి ఇంత మంచి మాటలు మాకు తెలియజేసినటువంటి మరి నేర్చుకున్న మేమందరూ కూడా మరి ధన్యులు అనుకొని మరి వీటి ప్రకారం కూడా మేము జీవించే భాగ్యం మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ, మరి అలాగే మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మీ కుమారుడు సార్ గారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి మరి ఆయన ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణం అంతటిలో కూడా మరి ఫ్యామిలీ అంతటిని కూడా సురక్షితంగా మరలా తీసుకొస్తారని కోరుకుంటూ, మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.